హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. మాడ అడవుల్లో మాంగ్రోవ్స్ ఫారెస్ట్‌లో మనకి రెండో స్థానంలో అయితే నిలిచింది అని మనకి పవన్ కళ్యాణ్ గారైతే చెప్తున్నారు, డిప్యూటీ సీఎం. ఏం చేశామంటే మేము గ్రేట్ గ్రీన్ వాల్ అనేటటువంటిది ప్రారంభించాము. ఇందులోను భాగంగా మేము ఈ గత 2 సంవత్సరాల్లో 2024, 25 సంవత్సరం 740 హెక్టార్లు, 2025, 26 సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం ఆర్థిక సంవత్సరం 1930 హెక్టార్లు మేము మడ అడవులైతే విస్తరణ చేపట్టామని చెప్తున్నారనమాట. అలాగే ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 26, 27 ఈ సంవత్సరంలో భాగంగా మేమేంటంటే 70 లక్షల మొక్కలు నాటాలని మేము నిర్ణయించుకున్నామని చెప్తున్నారనమాట. ఈ మడ అడవుల వల్ల మనకి ఉపయోగం ఏంటండి? మనకి తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి మనకి తుఫాన్లు అయితేనేమి, అలాగే సముద్రం అనేటటువంటిది మనకి తీర ప్రాంతాల్లో కోతకి గురవ్వకుండా మనకి చూస్తాయన్నమాట. అలాగే ఇందులో మనకి ఉప్పు నీటి మొసళ్ళు, అలాగే పర్యావరణ పరిరక్షణ చేయడానికి, అలాగే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం కూడా దీనివల్ల మనకి పెంపొందించుకోవచ్చు అనమాట, ఈ యొక్క మడ అడవుల విస్తరణ వల్ల. ఇక్కడ మనం చూస్తే కృష్ణా జిల్లాలో మనకి హంసల దీవి వద్ద చూడొచ్చు. ఉల్లిపాలెంలో మనము పెంచినటువంటి గ్రేట్ గ్రీన్ వాల్లో అందులో భాగంగా మనం పెంచుకున్నాం. ఇదంతా కూడా ఇక్కడ మనకి చూడొచ్చు. అయితే ఇందులో భాగంగా మనం బ్యాక్ డ్రాప్లో ఏం చదువుకోవాలి? బ్యాక్ డ్రాప్లో మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 23 చదువుకోవాలి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో మనకి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన యొక్క మడ అడవుల స్థానం గురించి చూడాలి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది 2వ స్థానంలో ఉంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో 421 చదరపు కిలోమీటర్లు అయితే మనం కలిగి ఉన్నామన్నమాట, ఆంధ్రప్రదేశ్ మడ అడవుల్లో అనమాట. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మడ అడవుల్లో విస్తరణ శాతం అనేటటువంటిది ఇంపార్టెంట్. అందులో భాగంగా మనం చూసుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నామన్నమాట విస్తరణ స్థానంలో. మొట్టమొదటిగా ఎవరున్నారు? పశ్చిమ బెంగాల్ ప్రాంతం ఉంది మనకి మడ అడవుల్లో. అది దాదాపు 2100 చదరపు కిలోమీటర్లు అయితే దాటి ఉందన్నమాట. 2వ స్థానంలో మనకి ఎవరున్నారు? టోటల్గా గుజరాత్ ఉంది. అది ఒక 1100 అలా ఉందన్నమాట చదరపు కిలోమీటర్లు. 3వ స్థానంలో ఎవరున్నారు? మనకి 608 చదరపు కిలోమీటర్లతో మనకి ఎవరున్నారు? 608 చదరపు కిలోమీటర్లతో అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ ఉన్నాయి. 4వ స్థానంలో మనది ఉంది 421 కిలోమీటర్లతో ఉన్నామన్నమాట. ఇది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనం గుర్తించుకోవాలి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గత 2 సంవత్సరాల్లో మేము బాగా అభివృద్ధి చెందామని చెప్తున్నారనమాట. కానీ ఇంతకుముందు ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనం చూసుకుంటే ప్రతి 2 సంవత్సరాలకు మనకు రిలీజ్ చేస్తుంది. అందులోని భాగంగా మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ రిపోర్ట్ ప్రకారం మనం 4వ స్థానంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. మొదటి స్థానంలో మనకి వెస్ట్ బెంగాల్ ఉంది మడ అడవుల ప్రాంతం సంబంధించి విస్తరణకి. అలాగే 2వ స్థానంలో మనకి గుజరాత్ ఉంది. 3వ స్థానంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని గుర్తుంచుకోవాలి. వెస్ట్ బెంగాల్ అయితే 2100 పైన ఉన్నాయి చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. గుజరాత్ అయితే 1110 అలా ఉన్నాయి. సబ్జెక్ట్ కరెక్షన్. అలాగే మనకి అండమాన్ అండ్ ఐస్లాండ్స్ 608 చదరపు కిలోమీటర్లు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 421 చదరపు కిలోమీటర్లు అయితే ఉన్నదన్నమాట, గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మనకి ఏంటంటే కృష్ణా జిల్లా ప్రాంతం ఎక్కువగా ఉంది. మన అడవులు చూసుకుంటే మాంగ్రోవ్ ఫారెస్ట్ మడ అడవుల్లో అది దాదాపుగా 148 చదరపు కిలోమీటర్లు అయితే ఆక్రమించి ఉందన్నమాట. ఎవరు? కృష్ణా జిల్లా. అంటే మనకు 421 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటే ఆక్రమించి అందులో ఒక 150 కిలోమీటర్లు మనకి ఇందులో ఎవరున్నారు? కృష్ణా జిల్లా ఆక్రమించి ఉంది. తక్కిందల్లా మనకి అన్ని పంచుకున్నాయి అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ మనం చదువుకోవాలి. అందులోనే ఎందుకే ఇక్కడ మనం చూపించారనమాట.
కృష్ణా జిల్లాలోనే చూపించారు. అది మనం చూసుకోవాలి ఇక్కడ. తర్వాత ఆర్టికల్ మనకు వచ్చేసి జీసీసీ సారథ్యం అనేటటువంటిది, జీసీసీల సారథ్యం అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. ఏటి జీసీసీ అంటే మనకి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనమాట. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏం చేస్తాయంటే మనకి ఐటీ సెక్టార్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, అలాగే లాజిస్టిక్ సెక్టార్ అయితేనేమి, అలాగే బ్యాంకింగ్ సెక్టార్, అన్ని రంగాల్లో కూడా మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది అవుతున్నాం అనమాట. అటువంటిది అవడానికి మనకి ఏ సెంటర్స్ కావాలి? గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కావాలన్నమాట. మనకి భారతదేశం అనేటటువంటిది, భారతదేశంలో మనకి సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందినటువంటి బెంగళూరులో చూసుకుంటే మనకి దాదాపుగా 1000 క్యాపబిలిటీ సెంటర్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అలాగే రెండవ స్థానంలో మన హైదరాబాద్ ఉంది. మన హైదరాబాద్ 500కు పైగా క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే, ఇందులో మనం ఏం చేస్తామంటే, స్టార్టప్ ఇండియా అవ్వచ్చు, స్కిల్ ఇండియా అవ్వచ్చు, డిజిటల్ ఇండియా అవ్వచ్చు, ఇలా ఇవన్నిటిని కూడా మనం అనుసంధానిస్తూ మనకి పిల్లల్లో, స్టూడెంట్స్లో మనం ఏం చేస్తామంటే సృజనాత్మకతని, భావ వ్యక్తీకరణని బయటకు తీస్తామన్నమాట. దాదాపుగా మనం 1400 విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచంలోనే అత్యున్నత విద్యా వ్యవస్థను కలిగి ఉన్నాము. ప్రతి ఏటా మనకు లక్షల సంఖ్యలో ఏమవుతారు? పట్టభద్రులు వస్తారనమాట. కాబట్టి వీళ్ళకి మార్కెట్లో మనకి ఉద్యోగాలు సృష్టి చేయాలి. ఆ ఉద్యోగాలు సృష్టి చేయాలంటే ఈ యొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ యొక్క పాత్ర ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నాం అనమాట. అది ఇక్కడ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పెద్దగా ఇది ఇంపార్టెంట్ కాదనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, మిషన్ లెర్నింగ్ అయితేనేమి, అలాగే సాంకేతికత టెక్నాలజీని అందిపుచ్చుకొని భారతదేశం యువత అనేటటువంటిది ముందుకెళ్లాలని సూచిస్తుంది అనమాట. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి స్వీయ భద్రత కోసం మనకి ఇక్కడ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ చూసుకుంటే పారామిలిటరీ దళాలు అనేటటువంటివి మనకి మనకి ఉన్నాయి. అయితే మన భద్రత దృష్ట్యా మనం ఏం చేస్తున్నామంటే శ్రామిక శక్తిలో మనకి ఈ యొక్క పారామిలిటరీ యొక్క క్యాపబిలిటీ ఎంత ఉంది, ఆక్రమించేటటువంటి స్థానం ఎంత అంటే చూసుకోవచ్చు. మొట్టమొదటి స్థానంలో మనకి ఉత్తర కొరియా ఉంది. 5.6% అనేటటువంటిది మనకి వాళ్ళకు ఉండేటటువంటి శ్రామిక శక్తిలో ఆక్రమించుంది అనమాట. ఇండియా అనేటటువంటిది 0.6, జస్ట్ నెంబర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఏంటంటే వాహనాలు అనేటటువంటివి మాట్లాడుకుంటాయి అని మనకి వెహికల్ టు వెహికల్ ఇక్కడ మనం చూస్తే వెహికల్ టు వెహికల్ అనేటటువంటిది మన కేంద్ర ముసాయిదా అయితే రిలీజ్ చేసింది. ఇది ఒక నెల రోజుల పాటు మనకి ఏంటంటే అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అనేటటువంటిది మేము దశల వారీగా తీసుకొస్తాము అని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. అందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే 1989 కేంద్ర మోటార్ వాహనాలకి చట్టానికి సవరణ చేసి మేమేం చేస్తామంటే తరువాత సంవత్సరం అంటే వచ్చే ఏడాది 2027, ఈ 2027 అక్టోబర్ 1 నుంచి తర్వాత మేము దశల వారీగా మేము ఏం చేస్తామంటే ఈ యొక్క వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థని మేము ఎట్టి పరిస్థితుల్లోనే అమలు చేస్తామని చెప్తుంది అనమాట. అయితే దీని మీద మేము 2028 అక్టోబర్ 1 ఉత్పత్తి అయ్యేటటువంటి ఏ వాహనాలకైనా మేము ఈ యొక్క వ్యవస్థను అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. దీనివల్ల ఉపయోగాలు మనకి ఏంటంటే ఏదైనా వెహికల్ టు వెహికల్ పక్కనే వెళ్ళగానే స్పీడ్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే ఈ వెహికల్ టు వెహికల్ మాట్లాడుకుంటాయి అన్నమాట. స్పీడ్ ఎక్కువైనా, స్పీడ్ బ్రేకర్లు ఎదురుగా ఉన్నా, యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉన్నా మనకి ఇవి ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఉంటాయి అన్నమాట మనుషుల్ని. మరి కొంచెం ఇంప్రూవ్మెంట్ వ్యవస్థ అయితే తీసుకొస్తామని చెప్తున్నారనమాట. యాక్సిలరేషన్ అయితే అవ్వచ్చు, అలాగే మన యొక్క పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఏదైనా బ్రేక్ సిస్టమ్ సడన్గా బ్రేక్లు వేస్తే ఎటువంటి ముప్పు ఉంటుంది, అలాగే ప్రమాదకరంగా మనకు రహదారులు మారుతాయి కదా, ఆ గుంతలు, ఇటువంటివన్నీ మేము ఈ యొక్క ట్రాకింగ్ వ్యవస్థ అనేటటువంటిది చెప్తుంది అని చెప్తున్నారనమాట. ఏదైనా 2028 అక్టోబర్ నుంచి అయితే ఉత్పత్తి అయ్యేటటువంటి ఏ దానికైనా ఇది పక్కా
ఈ సిస్టమ్ అయితే మేము ఇన్బుల్ట్ చేస్తాము వెహికల్ టు వెహికల్ ఈ సిస్టమ్ని మళ్ళీ సంవత్సరం నుంచి ఏం చేస్తాం, దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిలు అయితే మనకి పెంచడానికి మనకి 34 నుంచి 38కి ఇంతకుముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కదా పార్లమెంట్ లేనటువంటి సమయంలో, ఇప్పుడు దాన్ని ఆమోదం అయితే మనం ఇక్కడ వేసామన్నమాట. అలాగే ఇందులో భాగంగా మన యొక్క చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ మనకి చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారు ప్రస్తుతం, లేసా గిల్ గారు ఉన్నారు. సబ్జెక్ట్ కరెక్షన్ ఇంప్రూవ్మెంట్ చూడండి ఒకసారి, అది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మనకి ఇండియాగా ఉన్నారు, చూడండి ఒకసారి ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఇక్కడ అటల్ పెన్షన్, మనకి ఇక్కడ తెలుసు రిటైర్మెంట్ మనకి ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటల్ పెన్షన్ యోజన అనేటటువంటిది మనకి ఇప్పుడు కాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇది మనకి తెచ్చారనమాట. అయితే శ్రామిక జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైనా ఈ యొక్క పథకంలో మనం చేరొచ్చు అనమాట. మనం కట్టేటటువంటి డబ్బులు బట్టి మనకి పెన్షన్ అనేటటువంటిది వస్తుంది అనమాట. నెలకి నీకు ఎంత పెన్షన్ కావాలి, 5,000 కావాలా, 4,000 కావాలా, ఎంత కావాలి, దానికి తగ్గట్టుగా మీరు అమౌంట్ పే చేయాలన్నమాట. పే చేస్తే మనకి ఈ యొక్క పెన్షన్ అనేటటువంటిది వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ గుర్తించుకోవలసిన అంశం ఏంటంటే అటల్ పెన్షన్ యోజన, అక్కడ 18 నుంచి 40 ఏళ్ళని గుర్తించుకోండి అర్హత, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళైతే జాయిన్ అవ్వడానికి అవకాశం లేదనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి అవకాశం లేదని చెప్తున్నారు. అలాగే మనకి సింపుల్గా మనకి మనకి అకౌంట్ నెంబర్ ఉంది సరిపోతుంది. బ్యాంక్ ఖాతా అనేటటువంటిది ఆటో డెబిట్గా మీరు అక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు, మీ అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అవుతాయి అన్నమాట. 2022లో ఒక అమెండ్మెంట్ దీనికి తీసుకొచ్చారు. ఆదాయ పన్ను ఎవరైతే కడుతున్నారో, పన్ను చెల్లిస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. అలాగే ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ అవుతారో మీకు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అయితే మీకు ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్తోనే మీకు కార్డు కూడా సప్లై చేస్తారనమాట. మనం తీసుకోవచ్చు అమౌంట్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత. అయితే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇచ్చారు, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఒకటి గుర్తుంచుకోండి, ఏది అటల్ పెన్షన్ యోజన, అలాగే దాని యొక్క మోటో ఏంటి, 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య వాళ్ళు ఎవరైనా చేరొచ్చు. బేగా చేరితే బేగా మనకి డబ్బులు అనేటటువంటివి అవకాశం ఉంటుంది అనమాట, పెన్షన్ రూపంలో వస్తాయి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే జనవరిలోనే మనకి ఇక్కడ AQCC అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ మనకి ప్రధాని మోదీతో అయితే మేము స్టార్ట్ చేస్తాము, శంకుస్థాపన ప్రారంభోత్సవం అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ జనవరి కల్లా ఎట్టి పరిస్థితుల్లో రెడీ చేసేస్తున్నాము ఈ యొక్క అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అని చెప్తున్నారు అనమాట. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అంటే ఏమీ లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి పెద్ద ఒక సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్లో మనం ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేస్తామన్నమాట. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. ఇవి ఏం చేస్తాయంటే పెద్ద దీనికి స్పేస్ కావాలన్నమాట, ఎక్కువ స్పేస్ కావాలి. ఇవి మనం ఇంతకుముందు నార్మల్ కంప్యూటర్స్లో మనం డేటా స్టోర్ చేస్తాం కదా సిపియూలో, ఇది ఒక దాని మీద దానితో పోల్చుకుంటే పెద్ద డేటా సెంటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదే స్టోరేజ్ చేయొచ్చు. అయితే ఇందులో మనం స్టోరేజ్ చేయాలంటే ఏంటంటే -273 degrees దీని దగ్గర చల్లపరచాలన్నమాట, లేకపోతే ఆ సర్వర్లు పనిచేయవు, పోతాయి అనమాట. ఏదైతే అందులో డేటా ఉంటుందో ఆ డేటా పోతుంది అనమాట. కూలింగ్ సిస్టమ్ ఎక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి, కాబట్టి ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్ అనమాట. అయితే ఇదైతే మేము స్టార్ట్ చేస్తాము, మేము జనవరి నుంచి అయితే అందుబాటులోకి తెస్తున్నామని చెప్తున్నారు అనమాట. ఎవరైతే చూడండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మిషన్ లెర్నింగ్, అలాగే ఓపెన్ ఏఐ, అలాగే గూగుల్ జెమినీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి, మనం ఏదైతే ఇస్తున్నామో ఆ డేటా అప్పటికప్పుడు మనకి ఇస్తుందా లేదా, అంటే దానికి ఎంత ప్రాసెసింగ్ క్యాపబిలిటీ ఉండాలి, స్పీడ్, ఆ డేటా అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందంటే ఇటువంటి డేటా సెంటర్లోనే నిక్షిప్తమై ఉంటుందన్నమాట.
మన అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? అమెరికా వాడి కంపెనీ అవ్వచ్చు, గూగుల్ ఉంది. ఆ! ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ మనకి ఎక్కడుంది? వైజాగ్‌లో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? డేటా స్టోర్ చేస్తున్నారు అంతే. అసలైనవి దీనికి కావాల్సినటువంటివి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లు, మెయిన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రీస్‌లో ఉంచుకుంటున్నారు. కానీ చెత్తంతా తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారనమాట. ఇక్కడ స్టోర్ చేసుకోవడానికనమాట. దాని మెయింటెనెన్స్‌కి ఒకడుండాలి. ఒకడంటే దాని అర్థం ఏంటంటే నంబర్ ఆఫ్ టీమ్ అని ఉండాలి. అంటే నార్మల్‌గా చెప్పుకోవాలంటే. దీనివల్ల పెద్దగా మనకు ఉపయోగం ఏమి ఉండదు. కానీ తప్పదు. ఏదో ఒకటి తెచ్చాము ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం అనే విధంగా మనం ఇక్కడ చూసుకోవాలనమాట. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఒక బిట్ ఇక్కడ వస్తుంది. ఆ బిట్ ఏంటంటే క్రయోస్టాట్. ఆ బిట్ ఏంటంటే క్రయోస్టాట్. ఏంటి ఈ క్రయోస్టాట్ అంటే ఇప్పుడు మనం -270 డిగ్రీస్ దగ్గర దీన్ని ఈ యొక్క క్వాంటమ్ సెంటర్స్‌ని స్టోర్ చేయాలి కదా! ఎప్పటికప్పుడు మనం శీతలీకరణం చేస్తుండాలనమాట. ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అయితే ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనకొక పరికరం ఉంటుందనమాట. ఎందుకంటే ఆ పరికరం పేరే క్రయోస్టాట్. ఆ పరికరం పేరే క్రయోస్టాట్. ఏదైతే మనం డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నామో, ఆ స్టోర్ చేయాలంటే ఒక పరికరం ఉండాలి. అదే మనకి క్రయోస్టాట్ గుర్తుంచుకోండి. తర్వాత ఈ యొక్క ఈ యొక్క డేటా సెంటర్ ఉంది కదా! ఏక్యూసీసీ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. ఈ యొక్క సెంటర్స్‌లో మనకి డేటా ఎలా స్టోర్ అవుతుంది? చాలా సార్లు మీకు చెప్పాను. క్యూబిట్స్ రూపంలో స్టోర్ అవుతుందనమాట. అంటే ఏంటి? నార్మల్ కంప్యూటర్స్‌లో మనకి ఎలా స్టోర్ అవుతుంది డేటా? 0 గాని, 1 రూపంలో గాని బిట్స్ స్టోరేజ్ అవుతుంది. ఈ క్యూబిట్స్‌లో ఏమవుతుంది? 0, 1 ఎట్ ఏ టైమ్ స్టోర్ అవుతాయన్నమాట. అందుకే నార్మల్ కంప్యూటర్స్‌తో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్‌గా ప్రాసెసింగ్ టెక్నాలజీ ఎక్కువుంటుంది. స్పీడ్ ఎక్కువుంటుంది. అలాగే డిఫికల్ట్ అల్గారిథమ్స్‌ని కూడా ప్రాబ్లమ్స్‌ని వేగంగా సాల్వ్ చేస్తుందనమాట. అందువల్లే ఈ యొక్క క్వాంటమ్ సెంటర్స్‌కి మనం వెళ్ళాల్సొచ్చిందనమాట. స్టోరేజ్ అనమాట. ఇంత డేటా స్టోర్ చేస్తున్నాం కదా! ఈ డేటా కరెక్ట్‌గా ఉండాలంటే పక్కాగా నార్మల్ కంప్యూటర్స్‌కే ఏసీ ఉండాలి. మరి ఇటువంటి పెద్ద కంప్యూటర్లకి ఏసీలు సరిపోవు. అందుకే అప్‌డేటెడ్ వెర్షన్ -273 డిగ్రీస్ ఉండాలనమాట. ఒక కంప్యూటర్ ఉంటేనే ఏసీ పెడుతున్నాం. అటువంటిది కొన్ని లక్షల కంప్యూటర్ల మేళవింపు. అంత డేటాను స్టోర్ చేస్తుంది. మరి అంత డేటా స్టోర్ చేయాలంటే -270 దగ్గర మనకిది చల్లబరిచి ఆ కూలింగ్ టెక్నాలజీ ఉండాలంటే క్రయోస్టాట్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించి చేస్తాం. అంతే గుర్తుంచుకోండి సరిపోతుంది. తర్వాత మనకి డ్వాక్రా మహిళలు మనకున్నారు కదా! స్టార్టింగ్‌లో అప్పుడు మనం చెప్పుకున్నాం జూన్ నెలలో. మనకి ఎవరైనా ఒక్కొక్క డ్వాక్రా సంఘంలో మనకి 11 నుంచి ఆ యొక్క సభ్యులు స్ట్రెంత్ బట్టి 15 వరకు ఉంటుంది. దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్‌లో 11 లక్షల సంఘాలైతే మనకి ఇక్కడ ఉన్నాయి. కోటికి పైగా జనాలు మనకి ఒక కోటికి పైగా జనాలు ఇందులో సభ్యత్వాలు ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. కరెంట్ స్టాట్ బిట్. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రాసెసింగు మనం వడ్డీలు మన వాళ్ళు పొదుపు అక్కడ చేస్తారు కదా! అలాగే వడ్డీలకి డబ్బులు కూడా తీసుకుంటారు కదా! ఆ ఛార్జీలు ఉంటాయన్నమాట. ఆ ఛార్జీస్‌లన్నిటిని కూడా ఇక్కడ మనం తగ్గించారన్నమాట. అలా తగ్గింపు మనకి ఈ 500,00,00,000 గవర్నమెంట్ కడుతుందని చెప్తున్నారు. అంతే. ఇక్కడ ఇంకేమి లేదన్నమాట. ఒక్కొక్క బ్యాంకు అప్పుడు యూనియన్ బ్యాంక్ తగ్గించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మన అనేటటువంటిది తగ్గిస్తుంది. మిగతా బ్యాంకులు కూడా రద్దు చేయాలి త్వరలో అని చెప్తున్నారు ఇక్కడ. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎస్ఎంఎస్ ఛార్జీలు ఉంటాయా? అలాగే స్టేట్మెంట్ ప్రింటింగ్ ఛార్జీలు ఉంటాయా? పాస్‌బుక్‌ని ప్రింట్ చేయాలి. అలాగే మనకి డాక్యుమెంటేషన్ చేస్తారా? అలాగే మనకి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుందా? అలాగే సీఎస్‌జీటీ, ఎస్‌జీఎస్‌డీ, ఐజీఎస్‌టీ ఇవన్నీ ఉంటాయా? అలాగే ఈ ఇన్స్‌పెక్షన్ ఫీజులు ఉంటాయా? ఇవన్నీ కలుపుకొని మనకి ఇవన్నీ ఇంతకుముందు దాదాపు 10,000 దాకా అవుతుందనమాట. ఒక్కొక్క గ్రూప్‌కి రూ. 10,000 దాకా సంవత్సరానికి కట్ అవుతదనమాట. ఇప్పుడు ఈ డబ్బంతా ప్రభుత్వమే చూసుకుంటదని ఇక్కడ చెప్తున్నారనమాట. అది ఇక్కడ ఆర్టికల్ గుర్తుంచుకోండి. మనకి నమోదైతే మొన్నటికి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 4,14,00,000 మంది ఓటర్లుంటే ఎంతమంది 74,00,000 దాదాపుగా మనం ఓట్లు 46,00,000 ఓట్లు సబ్జెక్ట్ కరెక్షను 46,00,000 దాదాపు అనుకుంటా. ఇవైతే మనం తీసేసామనమాట. తీసిస్తే దాదాపు 3,70,000 మంది దాకా ఉన్నాము. ఈ యొక్క దీని మీద మీకేమైనా ఎవరైనా నమోదు చేసుకోవాలంటే నమోదు చేసుకోవచ్చు అనేసి మరొక్క 30 రోజులు అవకాశం ఇచ్చారు. ఎలా నమోదు చేసుకోవాలంటే ఫార్మ్ 6 ఓపెన్ చేయాలి. దాన్ని మనకి
కొత్తగా నువ్వు చేరాలనుకుంటే ఫామ్ 6 ఓపెన్ చేయాలి. లేదు ఎవరైనా తప్పుగా ఉన్నారు, వీళ్ళకి అర్హత లేదు, 2 ఓట్లు ఉన్నాయంటే వాళ్ళని తీసియండి అంటే ఫామ్ 7 ఓపెన్ చేయాలి. లేదు మేము ఒక నియోజకవర్గం నుంచి ఎక్కువ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నాము, మా డేటా మార్చండి అంటే ఫామ్ 8 ఓపెన్ చేయండి. దానికి ఏదో ఒకటి జత చేయాలి. ఈ యొక్క ప్రూఫ్ చేసి మనం ఓటర్ నమోదు చేసుకుంటే నెల రోజుల తర్వాత మీకు అప్డేట్ చూసుకోవచ్చు, నమోదయ్యిందా లేదా అని. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మనకి ఉద్యోగ లక్షణే భాగంగా మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే నైపుణ్యం పోర్టల్లో మనకి ఒక ఏఐ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తుంది అనమాట. ఒక 20 క్వశ్చన్లు ఇస్తుంది. మీరు మీరు టైం కానీ ఎక్కువ తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అనమాట ఇది. కాబట్టి ఇది ప్రయోగాత్మకంగా నిర్వహించారు. దాదాపు కింద ఏంటంటే ఒక 20 లక్షల ఇంటర్వ్యూలు ప్రణాళికలు తయారు చేసే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది అనమాట. స్కిల్ డెవలప్మెంట్తో టైఅప్ అయ్యాము. దాదాపు ఒక 20 లక్షలు అనమాట. ప్రస్తుతానికైతే 81,000 అయితే ప్రతి మనకి ఏఏ అనేటటువంటిది ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇది మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఒక 50 లక్షల దాకా పెంచాలి అనేసి అనుకుంటున్నారు అనమాట. 3 ఏళ్ళలో ఈ లక్ష్యం పూర్తి చేయాలి. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో భాగంగా మనకి ఇంటర్వ్యూస్ అనేటటువంటి నిర్వహిస్తే ఏఐతోనే మనకి కొంచెం మంచి ప్రయోజనాలు వస్తున్నాయి అనేసి చెప్తున్నారనమాట. దాదాపు ఒక 81,000 మంది అయితే దీనికి హాజరయ్యారు. వీరిలో మనకి ఉద్యోగాలు కూడా సాధించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ ఇచ్చారు పార్లమెంట్ లో. ఏంటంటే ఇది మనకి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వెనకబడిన రాష్ట్రాలు, ఇది మనకి మూలధన వ్యయం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వడ్డీ లేనటువంటి రుణాలని కల్పిస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే సాస్కి స్కీమ్ అని అంటాం. ఈ యొక్క సాస్కి స్కీమ్ కింద మనము అమరావతికి అయితే డబ్బులు ఇచ్చాము. ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చాము అనేది ఇక్కడ చెప్పారు. దాదాపు 2.5 ఏళ్ళలో, ఈ 2.5 ఏళ్ళలో 24, 25 అలాగే 25, 26 అలాగే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 26 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలలు ఇంతవరకు మేము ఎంత ఇచ్చామంటే 19,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు అనమాట కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూడండి, దాదాపుగా మనకి 24, 25 చూసుకుంటే మొత్తం కలిపి ఇంతవరకు ఇచ్చింది మేము 19,000 కోట్లు అని చెప్తున్నారు. అది గుర్తించుకోండి. స్కీమ్ గుర్తించుకోండి. సాస్కి అంటే వడ్డీ లేని రుణం అనమాట. కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది మూలధన వ్యయం కోసం మనకు వడ్డీ లేని రుణం అనేటటువంటి స్పెషల్ గ్రాంట్ కింద మేము ఇస్తారనమాట. అది మనం గుర్తించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్, ఇది మనకి ఎక్స్పెక్టెడ్ బిట్ అనమాట. మనకి మెయిన్స్ లో ఏంటంటే జిఎస్డిపిలో మన శాతం ఇప్పుడు ఎంత ఉంది అప్పులు. జిఎస్డిపిలో మనకి ఇక్కడ చూసుకుంటే 2024-25లో ఎంత అప్పు ఉందంటే మనం చూసుకుంటే 35.50 ఉంటే ఇప్పుడు ఇంతకు ముందు ఆర్థిక సంవత్సరం 25-26కి అది ఎంత తగ్గిందంటే 0.10 తగ్గింది అనమాట. 35.40 ఉందనమాట. కేంద్ర ఆర్థిక శాఖ అయితే చెప్తుంది, సహాయ మంత్రి చెప్పారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎంతే సబ్బు చేశారు ఈ 2.5 సంవత్సరాల్లో. 24-25 తీసుకుంటే 82,500, 82,855 కోట్లు. 25-26లో 86 పెరిగింది. ఇక్కడ 82, ఇక్కడ 86, 4,000 కోట్లు అయితే కొంచెం పెరిగింది అనమాట. బడ్జెటేతర రుణాలు ఏమి తీసుకోలేదు ఈసారి వీళ్ళు అని మనకి ఇక్కడ చెప్తుంది. అది ఒక్కటి గుర్తించుకుంటే సరిపోతుంది. జిఎస్డిపిలో వాటా ఎంత అని అడుగుతాడు, అది గుర్తించుకోవాలి. జిఎస్డిపిలో వాటా ఎంత అంటే 35.40. ఇంతకు ముందు దానితో పోల్చుకుంటే ఇంతకు ముందు 50 ఉంది, ఇప్పుడు 40 ఉంది, తగ్గింది. అందుకే ఇక్కడ తగ్గిందని చూపిస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ టోకు ద్రవ్యోల్బణం అనేటటువంటిది వినియోగదారులు చూచి అనమాట. ప్రతి నెల కూడా ఏంటంటే కొన్ని 600 పైగా మనకి ఒక బాస్కెట్ ఉంటుంది. ఈ యొక్క నిత్యావసర వస్తువులను కొలుస్తారనమాట రేట్లని. అవే మనకి ఇక్కడ చేద్దాన్ని టోకు ద్రవ్యోల్బణం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నుంచి చూస్తాం. దీనికైతే మనకి టోకు ద్రవ్యోల్బణం అయితే పెరిగింది, అంటే ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. ఇది జియోగ్రఫికల్ కండిషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే రసాయన ఉత్పత్తులు అయితేనేమి అలాగే పెట్రోలియం ఉత్పత్తులు అయితేనేమి అంతర్జాతీయంగా కుదుపుకు లోనయ్యాయి. అందుకే మనకి ఈ యొక్క ఒత్తిడి కనిపించిందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. 5 ఏళ్లలో ఇదే తక్కువ అనమాట. తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేటటువంటిది 5 ఏళ్ళలో చాలా తక్కువగా నమోదైతే అవుతుంది అని చెప్తున్నారనమాట. ఎనీవే మనకి మానిటరింగ్ పాలసీ కమిటీ అయితే మీటింగ్ అయింది. మనకి రేపు అయితే అది రిపోర్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు ఎలా ఉన్నది ఏంటి అని తర్వాత చూద్దాం.
ఇక్కడ మనకి ఇంపార్టెంట్ శాండ్, బీచ్ శాండ్ అనేటటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. మోనోజైట్ ఇటువంటివన్నీ కూడా. అయితే దీనిలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ. వీళ్ళే డైరెక్ట్ గా ల్యాండ్ అంటే ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనం తవ్వుకొని, మనమే హ్యాండిల్ చేసుకొని, మనమే బయటకు తెచ్చుకొని, ఆ యొక్క మోనోజైట్ ఓర్ని బయటకు తెచ్చుకొని, ఆ అన్ని మెటీరియల్స్ అల్యూమినియం అయితే బాక్సైట్ ఇలా బయటికి దాన్ని బాక్సైట్ నుంచి అల్యూమినియం బయటికి తీసుకొని, మనమే శుద్ధి చేసుకొని, మనమే డెవలప్మెంట్ చేసుకొని, మనమే ఎక్స్పోర్ట్ చేసుకుంటే బాగుంటది కదా అనేసి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే భావిస్తున్నారనమాట. తద్వారా ప్రభుత్వానికి డబ్బులు బాగా మిగులుతాయి కదని మనకి ఇక్కడ చెప్తుంది. అందులో భాగంగా ఏంటంటే టెండర్లు ఎవరిని పిలకంటే మనమే చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్తుంది అనమాట. అయితే ఇందులో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అత్యధిక హెవీ మినరల్స్ మన దగ్గరే ఉన్నాయని చెప్తుంది అనమాట. ఎవరు చెప్తున్నారు? మనకి డైరెక్ట్మెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఏఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఈ అణుశక్తి విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏటేటి ఉన్నాయనేది ఖనిజ అన్వేషణ వీరు చేస్తారనమాట. ఆ యొక్క డైరెక్టరేట్ చెప్తుంది అనమాట. ఏఎండి ఏంటని, ఏపీలోనే మనకు దాదాపుగా 359 మిలియన్ టన్నులు అనేటటువంటి ఉన్నాయి, నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్తుంది. తర్వాత ఎవరున్నారు? ఒడిస్సా ఉంది 351, తర్వాత తమిళనాడు ఉంది 242 మిలియన్ టన్నులు, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ఇలా వెనకలు ఉన్నాయి అనమాట. మన దగ్గరే ఎక్కువ ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తుంది అనమాట. దాదాపు మన దగ్గర బీచ్ అండ్ మినరల్స్ 25 ప్రాంతాల్లో గుర్తించింది అనమాట. ఈ యొక్క డిఏఈ అండర్ డిపార్ట్మెంట్ లో మనకి ఈ ఏఎండి అనేటటువంటిది పరిశోధన చేసింది అని చెప్తున్నాం. ఇక్కడ మన దగ్గర హెవీ మినరల్స్ ఉన్నాయని గుర్తించుకోండి, 359 మిలియన్ టన్స్. అది ఒక్కటి గుర్తించుకుంటే సరిపోతుంది. మనకి ఇది లాస్ట్ ఆర్టికల్. ఇక్కడ మనం చూసుకుంటే సిజేరియన్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లో ఉండేటటువంటి పరిణితి అంతగా లేదు. ఏం చేస్తున్నారంటే డబ్బులు అనేటటువంటివి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా మారింది. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్న ఏం చేస్తున్నారంటే మనకి అక్కడ ఉండేటటువంటి ప్రజలకు మభ్యపెట్టి బెడ్ అనేటటువంటిది ఆపదలో ఉంటుంది కాబట్టి సిజేరియన్ చేసుకుంటే మీకు బెటర్ అంటే అందరూ కూడా దానికోసమే ఆసక్తి చూపిస్తున్నారు. అది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. అందుకే మనకు రాష్ట్ర ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క సిజేరియన్స్ జరుగుతున్నాయి. 60% పైగా జరుగుతున్నాయి అన్నమాట. అందులో మనం ఇక్కడ తీసుకుంటే చూడండి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 55% అయితే సిజేరియన్స్ జరుగుతున్నాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 42% జరుగుతున్నాయి, ప్రైవేట్లో అయితే 60 దగ్గరికి వెళ్ళిపోయింది. దీన్ని మనం ఏం చేయాలి అంటే తగ్గిస్తాము, మేము 3 ఏళ్ళకి రోడ్ మ్యాప్ ఇచ్చాము అని ఇక్కడ చెప్తుంది. ఏంటా రోడ్ మ్యాప్ అంటే ఎలా తగ్గిస్తారంటే 6 నెలల్లో ఎలా తగ్గిస్తాము, ఏడాదిలో ఎలా, 2 ఏళ్ళలో ఎలా, 3 ఏళ్ళలో ఎలా అంటే 3 ఏళ్ళు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుంది? 37 ఉంటుంది అనమాట. 37కి తగ్గిస్తామన్నమాట. 55 ఉన్నది 37కి తగ్గిస్తాము అని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మనకి అది ఇంపార్టెంట్, అది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర మొత్తం 4 సబ్జెక్టులు, గ్రూప్ 2కి సంబంధించి 4 సబ్జెక్టులు రన్నింగ్ అవుతున్నాయి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? వాచ్ చేయండి, వాచ్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.